హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆల్రెడీగా అప్లై అనేది స్టార్ట్ అయింది. చాలామంది అప్లై చేస్తున్నారు. సో అప్లై చేసేటప్పటికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. సో చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అయితే చేయటం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకున్న డౌట్స్ చాలా వరకు క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే, మ్యాక్సిమం అందరూ కూడా ఐటీఐ చేసిన వాళ్ళైతే ట్రేడ్స్మెన్ మేట్కి అప్లై చేస్తారు. అలాగే బీఎస్సీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు చార్జ్మెంట్ ఫ్యాక్టరీకి లేదా చార్జ్మెంట్ యామినేషన్కి అప్లై చేస్తారు. అండ్ రిమైనింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి మీకు చాలా వరకు డౌట్స్ అయితే ఉన్నాయి. సో వాటికి నేను క్లియరెన్స్ ఇస్తాను. అలాగే దీనికి ఎగ్జామ్ ఇంకా చాలా డౌట్స్ ఏంటంటే, ఇంతకుముందు ఛార్జ్మెంట్ పడింది కదా, అది ఏమైనా క్యాన్సిల్ అయిందా లేదా దానికి రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, మరి వెంటనే ఈ నోటిఫికేషన్ ఇవ్వటం ఏంటి అని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ ఏమైనా మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తారా అని ఒక డౌట్ ఉంది. సో అన్నిటికీ ఏంటంటే, యాక్చువల్లీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెడితే కండక్ట్ చేస్తే మ్యాక్సిమం క్యాన్సిల్ అయితే చేయరు. మీకు పక్కాగా రిజల్ట్ అయితే ఇస్తారు. ఆ వేకెన్సీస్ వచ్చేసరికి పక్కాగా కంప్లీట్గా ఓన్లీ నేవల్ డాక్యార్డ్ సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. అది నేవల్ డాక్యార్డ్ సంబంధించిన చార్జ్మెంట్స్. అవి ఏంటి అంటే, అవి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం అయినా అవ్వచ్చు, నేవల్ డాక్యార్డ్ ముంబై అయినా అవ్వచ్చు, కార్వార్ అయినా అవ్వచ్చు, కొచ్చి అయినా అవ్వచ్చు, అండమాన్ అయినా అవ్వచ్చు. సో దానికి సంబంధించి హెడ్ క్వార్టర్ రిక్రూట్ చేసుకొని రిమైనింగ్ ఏదైతే ఆ హెడ్ క్వార్టర్ ఆధీనంలో నేవల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అందులో చార్జ్మెన్గా తీస్తారు. అక్కడ ఏంటి అంటే పర్టికులర్గా స్పెషలైజేషన్ అనేది మెన్షన్ చేయటం జరిగింది. అంటే ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, వెల్డర్ అయితే ఫిట్టర్ అయితే ఒక ఫిట్టర్ అయితే ఫిట్టర్, వెపన్ అయితే వెపన్, సోనారు, ఇలాగా డిఫరెంట్ పీపీసీ అయితే పీపీసీ, డిఫరెంట్ జోనర్స్లో అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఒకవేళ మీరు ఎలక్ట్రికల్లో సెలెక్ట్ అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే మీకు చార్జ్మెన్ కింద వర్క్ అనేది ఉంటుంది. అది కంప్లీట్గా డిఫరెంట్ నోటిఫికేషన్, ఇది డిఫరెంట్ నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి యామ్యునేషన్ అంటే ఆర్మమెంట్ డిపోస్ సంబంధించింది కంప్లీట్గా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఆర్మమెంట్ సంబంధించి క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి నేవీ అండర్లోనే మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సర్వీస్ అంటే సర్వీస్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, సివిలియన్స్ అనేది కొంతమంది ఉంటారు. సర్వీస్ అండర్లో ఉండే వాళ్ళందరూ కూడా యామినేషన్ వైపు, అలాగే షిప్ మెయింటెనెన్స్ వైపు, షిప్ వైపు టోటల్గా ఉంటారు. సివిలియన్స్ వచ్చేసరికి కంప్లీట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే అది మిసైల్స్ అయినా అవ్వచ్చు, లేదా షిప్ అయినా అవ్వచ్చు, లేదా సబ్మెరైన్ అయినా అవ్వచ్చు. కంప్లీట్ మెయింటెనెన్స్ టోటల్గా అంటే సివిలియన్స్ అనేది వర్క్ చేస్తారు. మనం సివిలియన్స్ మెయింటైన్ చేస్తేనే సర్వీస్ పర్సన్స్ అనేవాళ్ళు సెయిలింగ్కి వెళ్ళి అవతల ప్రాక్టీస్ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, ఈ చార్జ్మెంట్స్ అనేది క్రూషియల్ డ్యూటీస్ ఇక్కడ ఇండియన్ నేవీలో. సో అందువలన ఇవి కంప్లీట్గా యామినేషన్ అనేది సివిలియన్స్ అండర్లోనే ఉంటాయి. యామినేషన్ అయినా సరే ఏదైనా. సో కంప్లీట్గా ఇది నేవల్ ఆర్మెంట్స్లోనే ఈ చార్జ్మెంట్స్ అనేవి ఉంటాయి. అవి మన ఇండియాలో చాలా డిపోస్ అనేవి ఉన్నాయి. మన విశాఖపట్నంలో ఉన్నాయి, అలాగే ముంబైలోను, కార్వార్, కొచ్చి, డాక్యార్డ్ ఎక్కడైతే ఉందో అన్ని దిక్కులో కూడా ఈ నోటిఫికేషన్, ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇందులో చార్జ్మెన్ వచ్చేసరికి టోటల్గా 22, ఫ్యాక్టరీ 20 ఈ టోటల్గా ఇచ్చారు. చాలామందికి ఏంటంటే సీనియర్ డ్రాఫ్ట్మెన్ మెకానికల్, కన్స్ట్రక్షన్ ఇవి ఉన్నాయి. ఇవి ఎక్కడ పోస్టింగ్ ఇస్తారు అనేది. సో ఇవి వచ్చేసరికి మన విశాఖపట్నంలో అందరికీ నేవల్ డాక్యార్డ్ తెలుసు, అలాగే ఎస్బీసీ కూడా తెలుసు. ఎస్బీసీలో వచ్చేసరికి ఎంతమంది డ్రాఫ్ట్స్మెన్ వర్క్ చేస్తున్నారు అనేది చాలామంది తెలియదు. ఎందుకంటే అక్కడ అరిహంత్ అయినా సరే, చక్ర, ఇవన్నీ సబ్మెరైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. న్యూక్లియర్ సబ్మెరైన్స్, లేదంటే కొత్తగా
తయారు చేస్తున్న కన్స్ట్రక్ట్ అవుతున్న సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ ఇప్పుడు మెజ్గాన్ డాక్యార్డ్ ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న పోర్ట్స్ కానీ లేదంటే షిప్ బిల్డింగ్ సెంటర్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అక్కడ ఇక్కడ పోస్టింగ్ అనేది ఇస్తారు. సో దీనికి ఏంటంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి చాలామందికి డౌట్స్ ఏంటి అంటే ఇక్కడ డిప్లొమా చేసాము, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము అప్లై చేసుకోవచ్చా, మేము ఐటీఐ చేసాము ఎక్స్పీరియన్స్ ఉంది అప్లై చేసుకోవచ్చా అని. సో ఇక్కడ చూద్దాం, సీనియర్ డ్రాఫ్ట్మెన్ ఎలక్ట్రికల్ ఉంది, ఇక్కడ 10th క్లాస్ పాస్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే 3 years డిప్లొమా కంపల్సరీగా చేసి ఉండాలి. 3 years డిప్లొమా చేసి ఉండాలి, అది ఎలక్ట్రికల్లోనే లేదా మెకానికల్లో చేసి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ డ్రాయింగ్ అంటే ఆటో క్యాడ్, కెటియా ఇలాంటి దీని మీద మీరు డిజైనింగ్ కోర్సెస్లో 3 years ఎక్స్పీరియన్స్ అనేది పక్కాగా ఉండాలి. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ ఫేక్ అయినా ఏదైనా సరే ఇన్ కేస్ మీకు జాబ్ వచ్చినా సరే మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు ఐటీఐలో డ్రాఫ్ట్మెన్ ఎలక్ట్రికల్ లేదా డ్రాఫ్ట్మెన్ సివిల్, డ్రాఫ్ట్మెన్ మెకానికల్ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డిప్లొమా లేకుండా ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ ఎలక్ట్రికల్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ కానీ, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానీ, అంటే ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇచ్చారు కాబట్టి ఈ రెండే మీకు ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. సో రిమైనింగ్ వేకెన్సీస్ ఇచ్చారు, మెకానికల్ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి సివిల్ మీరు లేదంటే ఇక్కడ మెకానికల్ ఇచ్చారు, ఇక్కడ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కూడా మీరు ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, అది మీరు పెట్టుకుంటే ఒకసారి అప్లై చేయండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు సర్టిఫికేట్ ఇన్ ఆటో క్యాడ్, అంటే ఆటో క్యాడ్ ఆర్ ఈక్వలెంట్ సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. అండ్ రిమైనింగ్ మీకు ఇంకొక డౌట్ ఏంటి అంటే నేను ఫస్ట్ చెప్పినట్టు 2 పోస్టులకి అప్లై చేయొచ్చా లేదా. మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే 2 పోస్టులకు అప్లై చేసేటప్పుడు 2 రిజిస్ట్రేషన్లు అంటే వేరే ఫోన్ నెంబరు వేరే ఈమెయిల్ ఐడి పెట్టి 2 రిజిస్ట్రేషన్లు చేసుకొని అప్లై అయితే చేస్తున్నారు. సో దయచేసి అలా చేయొద్దు, ఎందుకంటే మీరు ఒకే రిజిస్ట్రేషన్ అంటే ఒకే మొబైల్ నెంబర్ ఒకే ఈమెయిల్ ఐడితో మీరు ఎన్ని వేకెన్సీస్కైనా సరే అప్లై చేయొచ్చు. అలా చేస్తే మీకు మ్యాక్సిమం ఏదైతే ఉన్నాయో అన్ని కాల్ లెటర్స్ వస్తాయి. మీరు 2-3 రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు అక్కడ ఒకే ఆధార్ నెంబర్ అనేది అన్నిటికీ జనరేట్ అవుతుంది. మీరు ఏదైతే లాస్ట్ అప్లై చేస్తారో దాంట్లో మాత్రమే మీకు కాల్ లెటర్ వస్తుంది, ముందువన్నీ కూడా రిజెక్ట్ అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఒక్కదాని మీదే చేసి డిఫరెంట్ వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాప్చీ, అంటే మనకి ఫొటోస్ అప్లోడింగ్ ఫొటోస్ అంటే వెబ్ క్యామ్ ఉండి ఫొటోస్ తీసుకోవటం. సో మొన్నటి వరకు అయితే చాలా వరకు ఎవరికి అవ్వలేదు, క్రోమ్లో కూడా అవుతున్నాయి, ఫోన్లో కూడా అవుతుంది. సో మ్యాక్సిమం అందరూ కూడా అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫొటోస్ కానీ క్లియర్గా అప్లోడ్ చేయండి, అంటే బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్, బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేయడం. చిన్న మిస్టేక్స్ అనుకుంటాం కానీ చిన్న మిస్టేక్స్ చాలా వరకు మీకు జాబ్ వచ్చినా సరే మీకు అవి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి అన్నమాట టోటల్ ప్రాసెస్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి, మీకు ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం ఎక్కువ డౌట్స్ ఎవరికైతే సేమ్ కామన్గా ఉంటే దాని మీద వీడియో అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.